వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే 145 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 54,976 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, యాక్చువల్లీ మనకు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్‌లో మనకు ఏం చెప్పింది ఫ్రెండ్స్, మార్కెట్ కొంచెం మెల్లగా నేను సెల్లర్స్ వైపు వెళ్తుందని చెప్పాను. అదేవిధంగా మార్కెట్ అయితే సెల్లర్స్ వైపు వెళ్ళింది. కానీ ఈరోజు ఒక ట్రాప్ మూవ్‌మెంట్ జరిగి మార్కెట్ అనేది సెల్లర్స్ వైపు వెళ్ళిందనమాట. ఆ ట్రాప్ మూవ్‌మెంట్ ఏంటో చెప్తా చూడండి. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఎళ్ళిపోయిందనమాట. ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 90% మార్కెట్ సెల్లర్స్ చేతిలోకెళ్ళిపోయింది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుందామని నేను 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే నేను తీసుకుందాం అనుకున్నాను. కానీ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనమాట. సో, బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత కొంచెం ఎందుకో నాకిక్కడ కొంచెం ట్రాప్ ఏమైనా జరుగుతదేమో అని వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 15 మినిట్స్ స్కాన్‌లో ఒక ఫాల్ కనిపించింది. ఫాల్ కనిపించిన తర్వాత ఇక్కడ మనం క్లియర్ ఎంట్రీ కాదనమాట. మనం ఇక ఎంట్రీ తీసుకోలేము. ఎంట్రీ తీసుకోలేము. వెయిట్ చేశాను. ఎక్కడ మొమెంటమ్ అయితే ఏం కనిపించలేదు. ఇక మార్కెట్ ఒక రేంజ్‌లోనే కొంచెం కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, కన్సల్టేషన్ జరిగిన తర్వాత మార్కెట్‌లో ఇక్కడ మొమెంటమ్ కనిపించింది. ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ 3:00 ఆ టైంకి మార్కెట్ అనేది ఒక సడెన్‌గా ఫాల్ అయితే కనిపించింది. బట్ ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం ఈరోజైతే కొంచెం మార్కెట్‌లో కొంచెం డిసప్పాయింట్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 15 మినిట్స్ క్యాండిల్ గనక క్లోజ్ అయ్యుంటే మాత్రం నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ క్లోజ్ అవ్వలేదు. సో, ఇక్కడ మార్కెట్‌లో ఒక రిజెక్షన్ ఇచ్చింది. మార్కెట్ ఫాల్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుందామంటే ఎంట్రీ కొంచెం రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ హ్మ్, మైట్ బీ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి గదా! ఈ వన్ సైడ్ ర్యాలీ అనేది మాక్సిమం అప్పుడప్పుడు జరుగుతుంటది. వన్ సైడ్ ర్యాలీ అనేది మాక్సిమం జరగదు. కన్సల్టేషన్ అయితే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక రేంజ్‌లో ఒక ఇదవుతుందో, ఆ రేంజ్ అనేది ఆ మార్కెట్‌లోనే ఇంకా ఇంపాక్ట్ చూపిచ్చేస్తదనమాట. లాస్ట్ 1 ½ అవర్ వరకు. సో, ఆ ఇంపాక్ట్ అనేది పెద్దగా మొమెంటమ్ ఏమైతే లాస్ట్ 1 ½ అవర్‌లో ఏముండదు. సమ్‌టైమ్స్ లాస్ట్ 1 అవర్‌లో గాని, లేదా 30 మినిట్స్‌లో గాని ఒక మొమెంటమ్ అయితే కనిపిస్తది. ఈరోజైతే ఆ లాస్ట్ మొమెంటమ్ అనేది ఈరోజు కనిపించిందనమాట. సో, ఇక్కడైతే మంచి మొమెంటమ్ అయితే జరిగింది గానీ, సో, ఇక్కడ రిస్క్ అనిపించింది. ఇంక ఎంట్రీ తీసుకోవడం కూడా కొంచెం ఎందుకులే, మార్కెట్ క్లోజ్ అయ్యే టైం గదా! ఈ టైంలో ఎందుకు, ఏ లాసు లేకుండా ఉండడం బెస్ట్ తప్ప ఎంట్రీ తీసుకొని మళ్ళీ లాస్ అయ్యామనుకోండి, మళ్ళా డే మొత్తం డిసప్పాయింట్ అయిపోతాం. అందుకే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఓకేనా? సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ అయితే క్లియర్‌గా అయితే మార్కెట్‌లో అయితే ఫాల్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. రేపు మార్కెట్ గనుక 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకోండి మీరు పుట్ ఆప్షన్‌ని. లేదు, ఈ లెవెల్ మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం వెయిట్ చేయండి. కాల్ సైడ్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి రేపైతే. ఎందుకంటే మార్కెట్‌లో కొంచెం అంత ఏమి అనిపించట్లేదనమాట. అంటే యాక్చువల్లీ బయర్స్ దగ్గర ఉన్న మొమెంటము పాస్ట్ 2 డేస్‌లో ఏదైతే మొమెంటమ్ ఉందో, ఈ మొమెంటమ్ అనేది నాకు ఈ 2 డేస్‌లో కనిపించలేదు. కనిపించలేదు. ప్లస్ బయర్స్ దగ్గర నుంచి అంత స్ట్రాంగ్‌నెస్ కూడా లేదు. సెల్లర్సే ఫుల్ డామినేట్ చేసారు ఈ 2 డేస్ కూడా. సో, రేపు కూడా సెల్లర్సే డామినేట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఓకేనా? సో, 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్ అయితే క్లియర్‌గా ఫాల్ అనేది తెలుస్తుంది. అప్ టు ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ ఒక అద్భుతం కూడా జరగొచ్చు. ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఒక రివర్స్ కూడా అవ్వచ్చు. చెప్పలేం. ఏదైనా జరగొచ్చు కదా! మార్కెట్‌లో. సో, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచ్ థాంక్స్ ఫర్ వాచింగ్.